ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా బుడుగుబట్లపాలెంలో ఘనంగా సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం 5వ వార్షికోత్సవం. హైదరాబాద్ శ్రీనగరి కాలనీలోని గురుస్థాన్లో విజయవంతంగా ధ్యానీభవ కార్యక్రమం. సత్యసాయి జిల్లా గంటాపురంలో ఘనంగా 78వ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. కోనసీమ జిల్లా మండపేటలో విస్తృతంగా ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్న మాస్టర్లు. గుంటూరులోని శ్రీ 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 శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో ఘనంగా 365 రోజుల ఆధ్యాత్మిక ధ్యాన జ్ఞాన శిక్షణ. వనపర్తిలోని మహోతార్ బాబాజీ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా బుడుగుబట్లపాలెంలో సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ గోపాలకృష్ణ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. అనంతరం డాక్టర్ గోపాలకృష్ణని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని సందేశాలు ఇచ్చారు. పిరమిడ్ మాస్టర్లు శివ, భూదేవి దంపతుల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. సహస్రార పిరమిడ్కి, గురుగారు డాక్టర్ జికే గారికి, ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ గట్టిగా శ్రీకృష్ణ పరమాత్మకి థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ 78వ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 6వ రోజు జ్ఞానదాత డిటి వెంకటేష్ ధ్యాన యోగంలోని ఏకాగ్రత, పట్టుదల గురించి, అలాగే ధ్యాన సాధనలో ఎదురయ్యేటటువంటి ఆటంకాల గురించి చక్కగా వివరించారు. అలాగే మనసులో కలిగేటువంటి భావ వికారాల గురించి అద్భుతంగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. మనస్సును ప్రశాంతంగా ఆత్మానందముతో నింపినటువంటి యోగులము కాగలిగితే అప్పుడు ఉత్తమోత్తమైనటువంటి ఆత్మ సుఖం అనేటువంటిది మనములను వెతుక్కుంటూ వస్తుంది. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 58వ సోమవారం మండిపేట గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించి ప్రజలకి ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ ధ్యాన ప్రచారంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నల్లిమిల్లి విజయభాస్కర్ రెడ్డి, సత్యసుధా భారతి, అంగర చౌదరి, రామారావు, గుప్తా, డాక్టర్ భాస్కర్ రావు పాల్గొని గ్రామస్తులకి ధ్యానం, శాకాహార పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో ప్రతి నెల శ్రీనగర్ కాలనీలోని గురుస్థాన్లో 11 రోజుల పాటు ధ్యానీభవ మెడిటేషన్ క్లాస్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, సినీ ఫైటర్స్ రామ్ లక్ష్మణ్లు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా అందించారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ సినిమా గురించి అందరికీ ఎంతో చక్కగా తెలియజేశారు. అనంతరం మాట్లాడిన వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం, బ్రహ్మర్షి పత్రిజీ సినిమా చూస్తే ఆయన జీవితం మొత్తం తెలుసుకొని ఎంతో ప్రేరణ పొందుతామని వివరించారు. అలాగే గురుస్థాన్ తరపున ఒక థియేటర్ ని బుక్ చేస్తున్నామని, ఈ సినిమాను అందరూ చూడాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరూ కలిసి డాన్స్ చేసి సందడి చేశారు. అసలు ఆ జీవనం పయనం ఎక్కడ స్టార్ట్ చేశాడు, అసలు ఆ గమ్యం ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఫినిషింగ్ అయింది చూడాలనుకుంటున్నారు చాలా మంది. ఒక థియేటర్ ఫుల్ చేయాలి మనం ఖచ్చితంగా. మనకి ఈ రోజున మనకెవరికి ఇక్కడున్న అందరితో ఎవరిని తీసుకున్నా కూడా కంప్లీట్ పత్రిసారి జీవితం అనేది ఎవరికి తెలియదు. ఎంతో కొంత జీవితం మాత్రమే తెలుసు. ఎంతో కొంత జీవితం అర్థమైతేనే మనకి ఆయన నుండి ఇంత ప్రేరణ పొందుతాం. అంతా జీవితం అర్థమైతే ఇంకెంత గొప్పగా జీవించగలుగుతాం మనం.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంత్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలో మహోతార్ బాబాజీ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఆధ్యాత్మికతలో మొదటి జోకర్ ఎవరు, రెండో జోకర్ ఎవరు అనే విషయాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఉమేష్ గౌడ్, రాధా, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా వస్తే ఇక్కడ కూడా ఇద్దరు జోకాలు ఉన్నాయి. ఫస్ట్ జోకర్, సెకండ్ జోకర్. కొత్తగా మానవుడు భూమికి వచ్చినప్పుడు జంతువు జన్మ నుంచి ఆత్మ మానవ శరీరం తీసుకున్నప్పుడు సేమ్ జోకర్ లాగా ఉంటాడు. ఎట్లా జీవిస్తుంటాడంటే అతనికి రెండే తెలుసు, తినడం, పడుకోవడం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా అవగాహన కల్పించారు. అలాగే పలు ఉదాహరణల ద్వారా బ్రహ్మర్షి పత్రిజీ బోధనల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఏ అవసరం లేదన్నారు. అప్పటికి ఏ బ్రాహ్మణులు అవసరం లే. నువ్వే ధ్యానంలో బ్రాహ్మణుడివి, నువ్వే డిసైడ్ చేయి నీ రాధ అన్నారు. ఇక్కడ మనిషి అమ్మా మళ్ళీ ఏమనుకోవద్దండి, అది ఎవరు ఇష్టం వాళ్ళే, నేను బ్రాహ్మణుల దగ్గర పోవద్దని కాదు. ఇక్కడ పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణులు అనేది వాళ్ళ చెప్పినట్ల మనం ఏదన్నా చేస్తే మంచి జరుగుతుంది అంటారు. ఓకే మేడం, ఇక్కడ మంచి జరుగుతుంది, మనము హోమం చేపిస్తాము, అన్ని పిల్లలకి పెళ్ళ బాగా వాళ్ళ జంట నిండు నూరేళ్ళు ఉండాలా, వాళ్ళ నిండు నూరేళ్ళు ఆయుష్ రావాలా అని అనుకుంటాం. అయినా చక్కగా ఏ జంట ఉంది సార్ నాకు చెప్పండి సార్. పిఎస్ఎస్ఎం మంచిర్యాల్ ఆధ్వర్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లైట్ వర్కర్స్ ఫౌండర్ రంజిత్ సాంగత్యంలో మంచిర్యాల్ ఏసీసీ క్వారీ ప్రాంతంలో ప్రాతకాల ధ్యానం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు జరగనున్న ప్రాతకాల ధ్యానంలో లైట్ వర్కర్ ఫౌండర్ రంజిత్ తో పాటు ధ్యానులు పాల్గొని ప్రకృతిలో ధ్యానం చేసి ఎంతో మనశ్శాంతిని, ఆహ్లాదాన్ని, విశ్వశక్తిని పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రకృతిలో ధ్యానం చేయడం వలన తాను పొందిన అనుభవాలను తెలియజేశారు. ఈ ప్రకృతిలో ధ్యానము అద్భుతంగా ఉన్నది. నాకు ఈ చెట్టు కాడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఈ వెనక చెట్టుకు ఆనిచ్చి ధ్యానం చేసినప్పుడు ఈ ఏవైతే గుయ్యి గుయ్యి అనే శబ్దం ఉన్నదో ఒక 5 minutesలో ఆటోమేటిక్గా దాని చదే నిశ్శబ్దమై మంచిగా జ్ఞానం కుదిరింది. వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలోని వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో సప్త ఋషుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ 108 శ్రీనివాసరావు ఇచ్చేసి చక్కటి సందేశం ఇచ్చారు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమన్నారు. ధ్యానం, మౌనం, స్వాధ్యాయం ఎంతో పదునైన ఆయుధాలని తెలియజేశారు. దీనితో అటాచ్మెంట్ ఉండకుండా డిటాచ్మెంట్ తో ఉండాలని సూచించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత 108 శ్రీనివాసరావుని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. అంతే, ఇది కష్టమో, ఇది నష్టమో, ఇది లాభమో, ఇది మంచి, ఇది సుఖమో, ఇది కష్టం కాదు, అన్ని కలిపితేనే జీవితం. సార్ ముందే చెప్తారా, పిరమిడ్ మాస్టర్ మామూలుగా ఉండదురా, ఏ రోజు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. ప్రతి దానికి రెడీగా ఉండు, ప్రతి క్షణం రెడీగా ఉండు. ఏదో వచ్చినా సార్ రెడీ, ఏ కష్టమైనా రెడీ, ఏ బాధ అయినా రెడీ, ఏ సుఖమైనా రెడీ.
దేనికైనా రెడీ. సినిమా చూసారా? దేనికైనా రెడీ. మళ్ళీ చూడండి. పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలుగపూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ శ్రీ శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో 365 రోజుల ఆధ్యాత్మిక జ్ఞాన శిక్షణ ఎంతో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 46వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మెట్టు కృష్ణారెడ్డి పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. ఇలాంటి భావన మనసులో ఎప్పుడూ అయితే కనపడదు. దూరంగా అది ఇది మతాల గురించి మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట్లాడేవాడు, సబ్కా మాలిక్ ఏకైనా సింపుల్ ఇది. అంటే ఇన్ని మతాలే లేవు, ఇన్ని దేవుళ్ళు లేదు, మాలిక్ దేవుడు ఒకడే అని చెప్పేసి ఆయన చాలా సింపుల్గా చెప్పేవాడు. మా దామాత్రం ఏమి పదం అంటే ఏమి నువ్వు ఉన్నదంతా సబ్కా మాలిక్ ఏకైనా. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని శ్రీ సదానంద యోగి ఆశ్రమంలో గురు మహారాజు శ్రీ సదానంద మహాయోగి 43వ ఆరాధన మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ ద్వారకానాథ్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ, బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ మాధవితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ధ్యానరత్న ధ్యానగాన తుంబర డాక్టర్ పిప్పల ప్రసాద్ బృందంచే సంగీతనాద ధ్యానం అద్భుతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరారు నడకన. హిమాలయాస్ నుంచి బీహార్కి వచ్చి, బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్కి వచ్చి, ఉత్తరప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సాకు వచ్చి మన స్టేట్లో వచ్చారు, ఆంధ్రప్రదేశ్లోకి శ్రీకాకుళంగా వచ్చారు. ఎక్కడొచ్చినా కూడా ఆయన 1-2 రోజులు ఉండేవారు. ఏదైనా ఊరి బయట ఉండేవారు. ఈయన చూసి ఎవరు మహానుభావులు ఉన్నా తెలుసుకున్న వాళ్ళు వచ్చి పాపం ఈయనకి కొంచెం అన్నమో టీయో ఇచ్చేవారు. ఈయన ఒక హ్యాబిట్, ఈయనకు ఒక అలవాటు ఉండేది, ఈయనకి గంటకి టీ కావాలి ప్రతి గంటకి. సో పత్రి గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఈయనకి వెళ్ళినా కూడా ఒక పెద్ద ఫ్లాస్క్లో టీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేవారు అన్నమాట. తినేది ఎక్కువ లేని. నేను 1998లో మెడిటేషన్కి వచ్చాను. ఇప్పటికీ 27 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను. కనీసం సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఈ ట్రస్ట్లో జాయిన్ అయినాక ఎన్నోసార్లు. ఇక్కడ ఎంత ఎనర్జీ కాన్సన్ట్రేట్ అయిందంటే ఎన్ని లక్షల వేల టన్నులో నేను చెప్పలేను. ఎనర్జీని తెలుసుకుంటే ఆ వాల్యూ అర్థమవుతుంది. కనుక ఇక్కడికి రండి, మీరు మహాసమాధి చుట్టూ కూర్చొని ధ్యానం చేయండి. మధ్యాహ్నం ప్రతిరోజు 1 నుంచి 3 వరకు ఇక్కడ నిత్యాన్న ప్రసాదం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా మరి ఆ నిత్యాన్న ప్రసాదంలో పాల్గొనండి. ఈ స్థలంలో కాంపౌండ్ లేనప్పుడు, స్వామి గురించి పెద్దగా ఎవరికి తెలియనప్పుడు తన స్నేహితులతో కలిసి వచ్చి ఈ అద్భుతమైనటువంటి మహాయోగేశ్వర్ల సమాధి దగ్గర ఎంతో సేవ చేసిన వాడు బైజుమార్. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. మనసు ప్రాముఖ్యతను తగ్గిస్తే అనేక రకాల లాభాలు పొందుతామని తెలియజేశారు. ఉన్నత లోకాలకు ఆత్మాయనం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చక్కగా వివరించి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి బాగుపడతాడు, నువ్వు బాగుపడతావు. ఒక్క ఆలోచన మార్పుతోనే 2 రకాలైనటువంటి లాభాలను మనం పొందగలుగుతాం. ఎప్పుడు ఈ బాహ్య యొక్క మనసును మనం యొక్క ప్రాముఖ్యతను అప్పుడు తగ్గిస్తే అప్పుడు మనకి అవకాశాలు కల్పించబడతాయి. ఈ ఖుర్షీద్ భావన్గిరి అని ఈమె ముంబైలో
వీళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోతారు అన్నమాట యాక్సిడెంట్లో. పిల్లలిద్దరూ చనిపోతారు కార్ యాక్సిడెంట్లో. వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక మాధ్యమం ద్వారా ఆ ఆత్మల యొక్క విషయాలు ఎలా ఉంటుంది అంటే అక్కడ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బాల వికాస్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ సమ్మర్ క్యాంపులో 31వ రోజు చిన్నారులకి ధ్యానం, భగవద్గీత గురించి చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత చిన్నారులు తమ అనుభవాలను తెలియజేశారు. జ్ఞాన సప్తాహం యజ్ఞంలో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరు వైశ్య బజార్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బొద్దులూరి వెంకటేశ్వర్లు, విద్యుల్లత దంపతుల గృహంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అలాగే అనేక రకాల ఆధ్యాత్మిక గీతాలను శ్రావ్యంగా ఆలపించి వాటి అంతరార్థాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం నవనాథపురం, ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల్లో విజయోత్సవ సంబరాలు మే 31న నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతం అందజేయడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథులుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాస్వామి, మిదాని సురేష్ బాబు, ధ్యాన ఋషి మిట్టా మనోహర్ హాజరవుతున్నారని తెలియజేశారు. ధ్యాన బంధువులందరూ ఉదయం 9 గంటల వరకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానించారు. పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ సైలెంట్ వ్యాలీ వ్యవస్థాపకులు ప్రకృతి ఉమా మహేష్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా బసవాయుపల్లి గ్రామంలోని సైలెంట్ వ్యాలీలో సైలెంట్ రీట్రీట్ ఆనాపానసతి ధ్యానం మే 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు కనీసం 6 నెలల నుంచి ధ్యానం చేసి ఉండాలని, మొబైల్ ఫోన్లకు అనుమతి ఉండదని నిర్వాహకులు తెలియజేశారు. అలాగే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని రిజిస్ట్రేషన్ కి ఆఖరి తేదీ మే 26న తెలిపారు. మే 29 సాయంత్రం 4 గంటల వరకు ప్రాంగణానికి చేరుకోవాలని, 31వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాతనే వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. చిత్తూరు జిల్లా సిద్దంపల్లి గ్రామం కాణిపాకం సమీపంలో గల శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో మే 28 నుంచి జూన్ 3 వరకు పౌర్ణమి అఖండ ధ్యానం నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఉచిత వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.